హాయ్ గైస్. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. అంటే ఇలాంటి అప్డేట్స్ రాకూడదని, ఇట్లాంటి అప్డేట్స్ ఇచ్చే పరిస్థితి రాకూడదని అనుకుంటున్నాను. కొత్త వాళ్ళు ఏమైనా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ ఇది ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేస్తుంది. ఈ వీడియో అయిపోయిన తర్వాత మీరేమనుకుంటున్నారో, ఈ సంఘటన మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేస్తూ ఉంటారు. ఒక 2 days బ్యాక్ ఒక ఘోరమైన సంఘటన జరిగింది హైదరాబాద్లో జీడిమెట్లలో. సో ఆ సంఘటన గురించి మాట్లాడుకుంటే అందరికి మీకు తెలిసే ఉంటుంది. బట్ దానిలో కొన్ని దాగి ఉన్న కోణాలు, నాకు అనిపించిన కోణాలు కొన్ని మాట్లాడదాం అనేది మేము ముందుకు వచ్చాను. ఓకే, సో ఈ సంఘటనలో అసలు తప్పెవరిది? 2 రకాల పేరెంట్స్ మనం గమనించవచ్చు. ఒక పేరెంట్ వచ్చేసి ఆమెకు చిన్నప్పుడు ఎవరైతే చనిపోయినా ఉందో ఆవిడ చిన్నప్పుడు అంటే 17-18 సంవత్సరాల వయసులో పెళ్ళయింది. సో అప్పుడు ఒక పాప పుట్టింది. ఎవరి చేతిలో అయితే ఇప్పుడు హత్యకు గురైందో ఆ అమ్మాయి ఫస్ట్ పుట్టిన తర్వాత 1 year వాళ్ళ హస్బెండ్ చనిపోయాడు. సో చిన్న వయసులో హస్బెండ్ చనిపోయాడు కనుక మళ్ళీ పెళ్లి చేసుకున్నదల్లా అక్కడ మనం తప్పు పట్టడానికి ఏం లేదు. చిన్న వయసు, ఒక పాప ఉంది, ఇంకొక హస్బెండ్ పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకొక పాప పుట్టింది. సో వీళ్ళిద్దరికి మధ్యలో 2 years గ్యాప్. ఇక్కడ ఇంకొక పేరెంట్ ఉన్నారు, ఇద్దరు లేడీసే. ఒక ఆమె హత్యకు గురైంది, ఇంకొక పేరెంట్ ఉన్నారు. ఆ పేరెంట్ ఎవరు? అబ్బాయి వాళ్ళ తల్లి. ఎవరైతే ఈ అమ్మాయి హెల్ప్ తీసుకొని హత్య చేశాడో ఆ అబ్బాయి వాళ్ళ తల్లి. ఇక్కడ ఇద్దరు 2 versions ఉన్నాయి. సో ఇక్కడ ఇద్దరు పేరెంట్స్ని చూస్తే, అమ్మాయి తల్లిని చూస్తే, అమ్మాయి తల్లి ఎక్కడ ఇర్రెస్పాన్సిబుల్గా అయితే ఎక్కడ కనిపించలేదు. వీఆర్ నాట్ సీన్ డైరెక్ట్లీ, బట్ కొన్ని విషయాలు మనకు వచ్చిన విషయాలు, అక్కడ తెలుసుకున్న విషయాలు కాబట్టి గమనిస్తే ఆ అమ్మాయి రెస్పాన్సిబుల్గానే ఉంది, పిల్లల పట్ల రెస్పాన్సిబుల్గానే ఉంది. ఎందుకంటే కొన్ని ఇన్సిడెంట్స్ మనం చూసుకుంటే ఆ అమ్మాయి స్కూల్లోకి వెళ్ళేసి అమ్మాయి ఫోన్ వాడుతుంది, కొంత డిస్టర్బెన్స్గా ఉంది, మీరు ఎందుకు చూడట్లేదు అని అడగడం కానీ. సో ఇవన్నీ చూస్తుంటే అమ్మాయి రెస్పాన్సిబిలిటీగానే ఉంది. ఎందుకంటే ఆ తండ్రికి ఈ అమ్మాయి కన్న కూతురు కాకపోవచ్చు, పెద్ద అమ్మాయి, బట్ ఈమెకు మాత్రం ఖచ్చితంగా కన్న కూతురు. ఇద్దరు కన్న కూతురులే ఆమెకు. ఖచ్చితంగా ఆమెకి ఇద్దరితో ప్రేమ ఉంటుంది. ఎవరిని డిస్టర్బెన్స్ అంటే ఎవరిని దూరం అనుకోవడానికి మనకైతే ఆస్కారం లేదు. ఓకే, ఇదొక యాంగిల్. నెక్స్ట్ వచ్చేసి అబ్బాయి వాళ్ళ తల్లి. ఆవిడ అసలు ఏమనుకుంటుందో అర్థం కావట్లేదు. ఆమె ఇచ్చిన కెమెరా ముందర ఇచ్చిన స్టేట్మెంట్స్ కానీ అవి చూస్తే చాలా నవ్వుతూ, ఏం జరిగినట్టు, అసలు తప్పే చేయనట్టు, కొడుకు తప్పే చేయనట్టు ఇవన్నీ చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఇమ్మెచ్యూర్ పేరెంట్ అంటే ఆమెనే కొంత ఇమ్మెచ్యూరిటీ అయితే కనిపిస్తుంది. మెచ్యూరిటీ అయితే ఆ అబ్బాయి తల్లి లోపల మెచ్యూరిటీ అయితే కనిపించట్లేదు. ఓకే, మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. స్టోరీలో జరిగింది ఏంటి? ఈ అమ్మాయి వాళ్ళ తండ్రి అంటే ఇప్పుడు ఎవరైతే చనిపోయిందో వాళ్ళ హస్బెండ్ ఒక 8 months బ్యాక్ 9 months బ్యాక్ చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఈ అమ్మాయికి శివ అనే ఒకతను దగ్గరయ్యాడు. వాడ కట్టుకునే శివ అనే ఒక పిల్లోడు దగ్గరయ్యాడు. ఆ పిల్లోడు డీజే కొడతాడంట. సో ఆ డీజే కొట్టే పిల్లానికి అమ్మాయి అట్రాక్ట్ అయింది. ఇంకోటి ఏంటంటే అది ఒక టిపికల్ వయసులో ఉంది అమ్మాయి, 16 years వయసులో ఉంది కనుక ఆ అమ్మాయికి ఏజ్ చెప్పినా అంటే పేరెంట్స్ చెప్పినా ఎవరు చెప్పినా కూడా ఇది తప్పు అని చెప్తే వినే స్టేజ్లో ఉండరు. బికాస్ టీనేజ్ ఎండింగ్లో ఉండే అమ్మాయి ఏం చేసినా తప్పే అనిపించే అవకాశంలో ఉంది. ఇంకొకటి, అమ్మాయికి ఒక ఫీలింగ్ ఏముందంటే చిన్నప్పటి నుంచి కూడా మనకు తెలిసిన విషయం ప్రకారం, కొంతమందిని అడిగితే చెప్పి అక్కడ దగ్గర వాళ్ళని అడిగితే చెప్పిన విషయం ప్రకారం ఆ అమ్మాయికి వాళ్ళ తండ్రి సొంత తండ్రి కాదు అని ఒక ఫీలింగ్ ఉంది. కనుక నన్ను చూసుకోరు, సరిగ్గా చూసుకోరు అని ఒక ఫీలింగ్ ఉంది. అందులో కూడా తప్పులేదు, తప్పు పట్టడానికి ఏం లేదు. జనరల్గా స్టెప్ ఫాదర్ అంటే ఆ పిల్లలకు ఆ ఫీలింగ్ అనేది ఉంటుంది. సో అమ్మాయి తప్పు పట్టడానికి కూడా లేదు. అమ్మాయి అంటే తప్పు పట్టడానికి లేదంటే అమ్మాయి ఆలోచన విధానం నేను చెప్పేది. చేసిన పని ఖచ్చితంగా తప్పే. సో ఇక్కడ ఏం జరిగింది? ఆ తండ్రి ఉన్నంతసేపు ఆ భయంలో, అంతో కొంత భయంలో ఉండింది. ఆ తండ్రి చనిపోయిన తర్వాత ఈ పిల్లోడికి అట్రాక్ట్ అయింది. ఇక్కడ అట్రాక్ట్ అయిన తర్వాత ఆ పిల్లోడి మాయలో పడింది అనొచ్చా, ఈ అమ్మాయి మాయలో అబ్బాయి పడ్డాడు. మొత్తానికి అయితే ఇంత దూరం తీసుకొచ్చారు. ఏం జరుగుతుంది? వీళ్ళ ఇంట్లో ఈ అమ్మాయికి ఇన్స్టాగ్రామ్లో పిల్లోడు పరిచయం అయ్యాడు. చెత్త సోషల్ మీడియా పరిచయం వల్ల జరుగుతున్న మరొక దుర్ఘటన ఇది. కాబట్టి సోషల్ మీడియాలో చాలా జాగ్రత్తగా ఉండండి. అనవసరమైన వాళ్ళతో చాటింగ్లు చేసి, కొత్త పరిచయాలు, స్నేహాలు చేసుకుని సోషల్ మీడియాలో దాన్నే నిజం అనుకొని, అదొక మిథ్య. డిజిటల్ యుగం అనేది అదొక మిథ్య, నిజం కాదు, రియల్ కాదు. సో దానివల్ల ఏమైంది? అక్కడ అట్రాక్షన్ అయిపోయింది. అంటే ఆ పిల్లోడు మంచిగా మాట్లాడడం, ఆబ్వియస్లీ ఆ ఏజ్లో ఉన్న వాళ్ళు మంచి ముచ్చట్లు, మంచి విషయాలన్నీ చెప్తుంటారు. అంటే ఇష్టమయ్యే విషయాలు, అమ్మాయిని ఫ్లర్ట్ చేయడానికి, అమ్మాయిని ఇంకేదైనా చేయడానికి అబ్బాయిలు చెప్తూ ఉంటారు. ఇవన్నీ జరిగే మనం సినిమాలో చూస్తూనే ఉంటాము. నాకైతే ఇది చూస్తుంటే నేను లోకల్ సినిమా గుర్తొచ్చింది. నాని తీసుకెళ్ళి కీర్తి సురేష్ ఇంటికి తీసుకెళ్ళగానే వాళ్ళమ్మ బాగా చూసుకోగానే కొంత అంటే ఇది ప్రేమ అంటే అట్రాక్ట్ అవుతుంది. ఎందుకు? ఇక్కడ తల్లిదండ్రులు చేసే పొరపాటు అని కూడా అనలేం. ఇప్పుడు ఎలా ఉంటుందంటే అమ్మాయిల తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంటుందంటే, గట్టిగా మాట్లాడితే ఎక్కడ ఫీల్ అవుతారో, ఏం చేసుకుంటారో తెలీదు. మెల్లిగా మాట్లాడితే మన చేయి దాటిపోతారనో భయం ఒకటి ఉంటుంది వీళ్ళకి. సో ఇదంతా జరుగుతున్న సందర్భంలో ఆ పిల్లోడికి ఈ పిల్ల అట్రాక్ట్ అయిన తర్వాత అక్కడ వాళ్ళ ఇంట్లో వాళ్ళమ్మ చాలా బాగా చూసుకున్నది. ఈమె ఏదో బిర్యానీ తెప్పించడం అయ్యో ఉంటాయి కదా. సో ఇట్లా వచ్చిన అమ్మాయిని మంచిగా చూసుకునేవారు. ఇది ప్రేమ, మా అమ్మ చూపించేది ప్రేమ కాదు అని ఒక గుడ్డి నమ్మకంలోకి అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత ఈ విషయం వీళ్ళ అమ్మ కూడా తెలిసిన తర్వాత కొంచెం మందలు ఇచ్చింది. ఒకసారి ఒప్పుకున్నది అంటున్నారు, ఒకసారి ఒప్పుకోలేదు అంటున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పిన విషయం ప్రకారం చూస్తుంటే అబ్బాయి అమ్మాయిని లవ్ చేసిన తర్వాత వాళ్ళ అమ్మని కన్విన్స్ చేయడానికి ఒక రోజు వాళ్ళ ఇంటికి వచ్చాడు. వాళ్ళ అమ్మ వినలేదు, ఎంత చెప్పినా వినలేదు. ఎవ్వరు వినరండి. అమ్మాయికి 16 years అంటే ఇంకా మైనారిటీ కూడా తీరలేదు. మైనారిటీ కూడా తీరని అమ్మాయిని వచ్చి పెళ్లి చేసుకుంటా అది అని మాట్లాడితే ఏ తల్లి కూడా సహించదు.
ఇంకోటి ఏంటంటే ఆమె వాళ్ళ తల్లి ఎవరైతే చనిపోయారో ఆమె తెలంగాణ సాంస్కృతిక శాఖలో చేస్తుంటుంది ఆమె పని. పెద్దగా ఓవర్గా ఇన్కమ్ వచ్చే శాఖ అయితే కాదు, కొంతవరకు ఇన్కమ్ ఉంటుందేమో. సో మొత్తాన్ని నెట్టుకొస్తుంది ఇద్దరు పిల్లలతోటి. ఇది జరుగుతున్న సమయంలో రాత్రి పాపం వాళ్ళ అమ్మ చాలా కన్విన్స్ చేయడానికి ట్రై చేసింది. అంటే గట్టిగా మాట్లాడితే ఏం జరిగిద్దో అనే భయంతో దాంతో వాళ్ళని కన్విన్స్ చేయడానికి, పిల్లల్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేసిన తర్వాత ఏమైంది, ఆ రాత్రి వినకపోతే అబ్బాయిని పొద్దున ఇక్కడే పడుకొని పొద్దున వెళ్ళు అందంట. అది మేబీ పొరపాటున జనాలు అంటారు ఇక్కడ పడుకోబెట్టుకోవడం ఎందుకు, పంపించవచ్చు అంటే చిన్నపిల్లోడే కదా ఆ పిల్లోడు కూడా, ఎందుకు ఆ రాత్రి కూడా పంపించడం అనుకుందో ఏమనుకుందో మనకు తెలియదు. మొత్తానికి అది డిస్కషన్ జరిగింది. అమ్మాయికి చెప్పిందంట సరిగ్గా చదువుకోమ్మా, ఈ చదువుకునే ఏజ్లో ఎందుకు అని. ఎవరైనా చెప్తారు, ఏ పేరెంట్స్ని ఎట్లా తప్పు పడతారండి ఈ విషయం చెప్తే. వాళ్ళు కనీ పెంచిన తర్వాత వాళ్ళకి ఆ మాత్రం హక్కు కూడా లేదా, చదువుకోమని చెప్పే హక్కు కూడా లేదా? మీరు ఏం చేస్తే చూసుకుంటూ ఉండాలా పిల్లల్ని? కాదు కదా. సో చెప్పిన తర్వాత మొన్న June 19th రోజు ఈ అమ్మాయి మిస్సింగ్. ఆ అబ్బాయితో కలిసి ఏదో ఊరు వెళ్ళిందంట, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు. చెప్తే ఈ అమ్మాయి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది, మిస్సింగ్ కంప్లైంట్ రికార్డ్ చేసి 1 డేలోనే పట్టుకొని తీసుకొచ్చి ఇచ్చేశారు. ఇచ్చిన తర్వాత బాగానే ఉంది, అమ్మాయి ఇంటికి వచ్చేసింది. ఆ అబ్బాయి కూడా కౌన్సిలింగ్ ఇచ్చేసి వదిలేశారు, ఏమీ అనలేదు, వదిలేశారు పిల్లోడిని. దాని 19th అయిపోతే 20th రోజు 21st రోజు పిల్లోడిని మళ్ళీ వదిలేశారు. ఆ నెక్స్ట్ డేనే అంటే 23rd రోజే ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఆ అమ్మాయి పిలిచేసి పిల్లోడిని, మా అమ్మ అంటే చెప్పుంటుంది, మా అమ్మ ఇంకా నన్ను చేయనియదు, నాకు కావాల్సిన జరగనియదు, నేను పెళ్లి కానియదు. సో తల్లి వద్దని చెప్తే ఆ తల్లికి ఆ పాటి హక్కు కూడా లేదా? కనీసం తల్లి చెప్పడానికి కూడా లేదా? తండ్రి లేడు, ఎలా అయినా ఉన్న స్టెప్ ఫాదర్ పోయాడు, చెప్పడానికి కూడా లేదా? ఆమె ఏదో చెప్పింది, సరే ఓకే. తర్వాత ఏం జరిగింది, ఈ అమ్మాయి ఇన్ఫ్లుయెన్స్లో పడి వచ్చి చేశాడంటే, అమ్మాయి కన్నా కూడా పెద్దోడే కదా చేశాడు. ఆ పిల్లాడు ఇన్ఫ్లుయెన్స్లో పడి చేశాడంటే వాస్తవం ఒప్పుకోవచ్చు, ఎందుకంటే ఆవిడికి కూడా 18 ఏళ్ళు 19 ఏళ్ళు ఉన్నాయి. ఓకే. సో వచ్చేసి అతి కిరాతంగా ఘోరంగా చంపేశారు. సుత్తెతో కొట్టి ఉరిపెట్టి చంపేశారంట, క్రూరంగా కొట్టేసి చంపేసేప్పుడు ఈ అమ్మాయికి ఎంత ధైర్యం చూడండి, బయట ఎవరు రాకుండా కాపలా కాసింది. ఈ టైంలోనే వాళ్ళ చెల్లి వచ్చిందంట స్కూల్ నుంచి చెల్లి వస్తే ఆ చెల్లి లోపలికి వెళ్తా అంటే ఆ పిల్లకి ఏదో చెప్పేసి పక్కింటికి పంపించేసిన తర్వాత మళ్ళీ కాసేపటికి మళ్ళీ అమ్మాయి వచ్చింది, వీళ్ళు వెళ్ళిపోయారు, కొట్టేసి చంపేసాం అనుకుని వెళ్ళిపోయారు. ఆ అమ్మాయి లోపలికి వచ్చి చూసిందంటే ఏదో జరుగుతుందంటే మళ్ళీ ఆ అమ్మాయిని పక్కకు పంపించేసి వీళ్ళకు ఫోన్ చేసి, ఆ బాయ్ ఫ్రెండ్ గాడికి ఫోన్ చేసి, శివాకు ఫోన్ చేసి, ఇంకా చచ్చిపోలేదు వచ్చి చంపే అని చెప్తే మళ్ళీ వచ్చి చంపేసి వెళ్ళిపోయాడంట. ఇంత ఘోరం అండి, అంటే తల్లిదండ్రులను చంపే స్థాయికి ఆడపిల్లలు వచ్చారా? ఇంత దారుణం ఇది కదా. సో ఇది జరిగింది, తనకి అరెస్ట్ చేశారు, లోపటేశారు, అంతా అయిపోయింది. తెల్లారి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి ప్రెస్ వాళ్ళు, ఎన్టీ వాళ్ళు వీళ్ళు వెళ్తే వాడు చెప్తుంది, మా ఇంట్లో ఉన్నప్పుడు కంప్లైంట్ ఇచ్చింది వాళ్ళదే తప్పు, మాది ఏం తప్పు లేదు, మాది అసలు తప్పే లేదు, నా పిల్లలది తప్పు లేదు, నా తప్పు లేదు అని చెప్పేసి చెప్తుంది ఆమె నవ్వుతూ. కనీసం పశ్చాత్తాపం లేకుండా ఒక తప్పు చేశాను, వాళ్ళు తప్పు చేస్తే మనం కనీసం వెనకేసుకొని రాకూడదు, పిల్లలకు గట్టిగా చెప్పాలి అనే విషయం కూడా ఆమెకు తెలియనంతగా నవ్వేస్తుంది. జైలుకి వెళ్తే తీసుకొచ్చేస్తామండి, మా తప్పేం లేదు, ఆమెను ఇంకా బూతులు పాడేసింది, ఆమెను ఏ చేయడంలో తప్పు లేదు అన్నట్టుగా మాట్లాడేసింది. చూస్తుంటే కొద్దిగా నవ్వు, కొద్దిగా బాధ సమాధం పెట్టిపోతుంది అనిపిస్తుంది. సో ఇది జరిగిన ముచ్చట. ఆవిడని చూస్తే అసలు ఇది పెంపకమా అనిపించింది. ఆ తల్లిని చూస్తే, ఆ అబ్బాయి వాళ్ళ తల్లిని చూస్తే ఇదో పెంపకమా? ఇదా చెప్పాల్సింది పిల్లలకి? ఎంతో కొంత మంచి నేర్పించాలి కానీ ఒక యాంగిల్లో చూస్తే అసలు ఈవిడకి తెలిసే జరిగిందా? అవి ఏమంటుంది మాటికి, మేము చేసిన తప్పే కాదు, నా కొడుకులు చేసిన తప్పే కాదు అంటే, కొడుకు ఏది చేసినా రాజేనా? ఇది జరుగుతున్న విషయం. సో దీనిలో మనం చూస్తే ఇక్కడ ఎవరిది తప్పు కొట్టాలి? ఈ తల్లిదా? ఈ తల్లికి పాపం రెండో పెళ్లి చేసుకున్నది, అతను కూడా చనిపోయాడు, 2 ఆడపిల్లలు, జాగ్రత్తగా చూసుకోవాలని ఆమె తల్లికి ఉండడంలో తప్పు లేదు. ఎందుకంటే ఆమె సాంస్కృతిక శాఖ ఎక్కడెక్కడో ప్రోగ్రామ్స్ తిరిగి వస్తుంటుంది, జాగ్రత్తగా చూసుకోవాలని చేసుకోవడం ఆమె చూస్తూ చెప్పింది. కొన్నిసార్లు గమనించి కూడా చెప్పింది. వీళ్ళిద్దరు కూడా నచ్చ చెప్పే ప్రయత్నం చేసింది. ఎందుకంటే ఎదిగిన ఆడపిల్లని కొట్టకూడదన్న ఆలోచనతోటి కొట్టకుండా పాపం ఏదో చేసింది. కొట్టిందో తెలియదు, కొట్టినప్పుడు తప్పలేదు కదా, మాట వినకుండా పిల్లలు కొట్టడం అంటే బెదిరించడం, దానికి ఇవన్నీ చేసింది. సో ఇక్కడ ఆమె తప్పేం కనిపించట్లా. నెక్స్ట్ ఆ అబ్బాయి తల్లిది అయితే ఖచ్చితంగా తప్పే, ఎందుకంటే ఆమెకు తెలిసిన తర్వాత కూడా పశ్చాత్తాపట్లేదు. సో ఆమెది ఒక పిల్లలు పెంచే విధానం అయితే, ఈమెది ఒక పేరెంటింగ్. అంటే ఇక్కడ పేరెంటింగ్లో 2 రకాల పేరెంటింగ్ చూస్తే ఏది బెస్ట్ పేరెంటింగ్ అంటే 2 తప్పే. ఈడ కరెక్ట్ చెప్పేది ఉండే, బట్ ఆమె కెపాసిటీ విన్నదో లేదో తెలియదు మనకు. ఇంకొక యాంగిల్ చూస్తే స్కూల్లోకి వెళ్ళాడితే, ప్రిన్సిపల్ గారి దగ్గరికి వెళ్ళాడితే ఆయన కూడా తప్పించుకునే ప్రయత్నమే చేస్తున్నాడు. ఆయన కూడా ఇక్కడ రెస్పాన్సిబిలిటీ తీసుకునే ప్రయత్నం కూడా చేసినట్టయితే అనిపిస్తలేదు. ఇంకొక షాకింగ్ ఏంటంటే వాళ్ళ పిల్లల ఫ్రెండ్స్, అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ మాట్లాడితే వాళ్ళు చాలా షాకింగ్గా మాట్లాడుతున్నారు. యాక్చువల్గా ఆ అమ్మాయి మాకు తెలుసు, వాళ్ళ అమ్మ రాత్రి రంపాన పెట్టేది, కోసేది, గీసేది అని చెప్పేసి ఇవన్నీ మాట్లాడుతున్నారు వాళ్ళ పిల్లలు. అంటే ఈ అమ్మాయి 8 months నుంచి, అంతకుముందు ఏం చెప్పకపోయేదంటే 8 months నుంచి వాళ్ళ అమ్మ గురించి చెడుగా చెప్తానే ఉన్నది. పిల్లలు వీళ్ళ ఫ్రెండ్స్కు వాళ్ళందరికీ చెప్తానే ఉన్నది. వాళ్ళు కూడా ధైర్యంగా వచ్చి చెప్పేస్తున్నారు. ఎంత చేస్తే మాత్రం కన్న తల్లిని చంపేస్తారా? షాకింగ్ కదా. సో ఇది సమాజంలో జరుగుతున్న తీరు. కనుక పిల్లలతోటి కొంచెం పేరెంట్స్ బాగా మాట్లాడి వాళ్ళకి కొంత ఫ్రీడమ్ ఇవ్వండి. వాళ్ళు ఏదైనా ఉంటే విషయం చెప్పుకునేలాగా ఫ్రీడమ్ ఇవ్వండి, అర్థం చేసుకునేలాగా చెప్పండి వాళ్ళకి. అన్నీ చెప్పిన తర్వాత కూడా పిల్లలు తప్పు చేస్తే
ఎవడేం చేయలేడు. సమాజం తప్పు దొరలో వెళ్ళి తప్పు చేస్తే పిల్లలు అట్లా తప్పులు చేస్తే మనం అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత కూడా తప్పు చేస్తే ఏం చేయలేం. బట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ కొంతమంది సైకాలజిస్టులతో మాట్లాడినప్పుడు వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే పిల్లల్ని కొంచెం ప్రేమించండి, మీరు వాళ్ళకు కొంచెం ఫ్రీడమ్ ఇచ్చి కొంచెం స్పేస్ ఇవ్వండి. ఇన్ని చెప్తే నేను కూడా అప్పుడప్పుడు కొంత స్పేస్ దూరం ఉంటే బట్ కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాం. సో ప్లీజ్ బీ అటాచ్డ్ విత్ యువర్ కిడ్స్. సో ఇట్లాంటిది మళ్ళీ ఇంకో ఘోరం వినకూడదని ఆశిస్తున్నాను. తల్లి చనిపోయిన అమ్మాయికి, చనిపోయిన ఆమెకి, అంజలికి ఆత్మశాంతించాలని కోరుకుంటున్నాను. సో ఫైనల్గా ఏం జరిగింది, ఒక తెలిసి తెలియని వయసులో ఉన్న ఒక అమ్మాయి ఒక అబ్బాయి తీసుకున్న ఒక తొందరపాటు నిర్ణయం వల్ల, ఒక చిన్న మిస్టేక్ వల్ల ఇక్కడ 2 కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. ఒకడు జైలుకి వెళ్ళాడు, ఇంకొక అమ్మాయి జువెనైల్ హోమ్కి వెళ్తుంది. అది నథింగ్ బట్ జైల్. ఒక ప్రాణం అయితే పోయింది. ఏమి సాధించారు దీనిలో? దానికన్నా గట్టిగా కొట్లాడి పోరాడి ఇంకేదైనా చేస్తే ఇంకేదైనా ఉండేదేమో. బట్ అనవసరంగా చేయడం వల్ల ఒక ప్రాణం పోయింది, ఒకడు జైలుకి వెళ్ళారు, 2 జైలుకి వెళ్ళారు, ఒక ప్రాణం పోయింది. ఇవన్నీ వదిలిపెడితే ఆ చిన్నమ్మాయి పరిస్థితి చాలా ఆందోళనకరం. ఎందుకంటే ఆ అమ్మాయికి తండ్రి లేడు. ఇప్పుడు 8 నెలల కింద తండ్రి చనిపోయాడు, ఇప్పుడు తల్లి చనిపోయింది. నువ్వు ఆదుకోవాల్సిన అక్కవు జైల్లోకి వెళ్ళిపోయావు, వాడో జైలుకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంది ఒక్కసారి ఆలోచించావా? ఇవన్నీ చేస్తే ఆ పాప పరిస్థితి ఏంది? నేను ఎట్లాంటి జడ్జికి పోను అనుకుందా అమ్మాయి? పోతుంది కదా ఖచ్చితంగా. సో అమ్మాయి పరిస్థితి ఏంది? సో అమ్మాయి లాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. ఖచ్చితంగా మీరంటే మీ పిల్లలనే కాదు, ఎక్కడన్నా పిల్లలు ఇట్లాంటి చేష్టలు చేస్తుంటే వాళ్ళకి చెప్పే ప్రయత్నమే చేయండి. ఇలాంటి సంఘటన మళ్ళీ రకంగా జరగకుండా చూసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.